విరామం అనంతరం భవిష్యవాణి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు సమస్య పరిహారం అనే శీర్షికన శని త్రయోదశి సందర్భంగా శని దోషాలను నివారింపజేసుకొని ప్రతి పనిలో విజయాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఎటువంటి ప్రత్యేకమైన పరిహార మార్గాలు పాటించాలో పరిశీలిద్దాం. శని కార్యసాధకుడు. కార్యసిద్ధిని పొందాలన్నా, అన్ని సమస్యలు అధిగమించాలన్నా శనీశ్వరుడి ప్రీతి కోసం కొన్ని ప్రత్యేకమైన పరిహార మార్గాలు పాటించాలి. అందులోనూ ఈరోజు శని త్రయోదశి, శనీశ్వరుల వారికి ప్రీతిపాత్రమైన తిథి. అందువల్ల శనీశ్వరుల వారి యొక్క దోషాలను తొలగింపజేసుకొని శని యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా సిద్ధింపజేసుకోవటానికి ఈరోజు శని త్రయోదశి సందర్భంగా శని ప్రీతి కోసం కొన్ని పాటించినట్లయితే ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. ఈరోజు శని త్రయోదశి సందర్భంగా మధ్యాహ్న సమయంలో బెల్లం కలిపినటువంటి నల్ల నువ్వులు కాకులకు ఆహారంగా వేయాలి. ఇలా చేస్తే శని అనుగ్రహం ద్వారా సమస్యలను అధిగమించవచ్చు. అలాగే ఈరోజు భోజనంలో ఆవ నూనెను ఉపయోగించటం, ఆవ నూనె కొద్దిగా తీసుకొని నుదుటన బొట్టులాగా ధరించటం, భోజనంలో మినుములతో తయారు చేయబడిన పదార్థాలను ఆహారంగా స్వీకరించడం ద్వారా కూడా శని త్రయోదశి సందర్భంగా శని అనుగ్రహాన్ని పొంది అన్ని సమస్యలు అధిగమించవచ్చు. అలాగే ఈరోజు ఒక ఇనుప పాత్రలో నూనె తీసుకొని ఆ నూనె జిల్లేడు చెట్టు మొదట్లో పోస్తూ శనీశ్వరుల వారిని స్మరించుకోవాలి. అదేవిధంగా ఈరోజు శని త్రయోదశి సందర్భంగా 1.25 కేజీ నల్ల ఆవాలు తీసుకొని ఆ నల్ల ఆవాలను పైనుంచి కింద వరకు దిగదుడిచి ఆ నల్ల ఆవాలు నువ్వుల నూనెతో పాటు ఎవరికైనా దానంగా ఇవ్వాలి. ఇలా చేస్తే శని యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అలాగే ఈరోజు నువ్వులు బెల్లం కలిపి తయారు చేసినటువంటి పదార్థాలను నల్లటి ఆవుకి కానీ నల్లటి కుక్కకు కానీ ఆహారంగా వేయాలి. ఇలా చేస్తే కూడా శని త్రయోదశి సందర్భంగా శని యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అలాగే ఈరోజు ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళలో కొద్దిగా చక్కెర పాలు కలిపి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు మొదట్లో పశ్చిమ దిక్కు వైపు తిరిగి ఆ నీళ్లు పోయాలి. ఎవరైతే ఈరోజు శని త్రయోదశి సందర్భంగా రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో కొద్దిగా చక్కెర కొంచెం పాలు వేసి ఆ నీళ్లు రావి చెట్టు మొదట్లో పశ్చిమ దిక్కుకు తిరిగి పోస్తారో వాళ్ళు శని అనుగ్రహం ద్వారా అన్ని సమస్యలు అధిగమించడానికి ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే ఈరోజు శని త్రయోదశి సందర్భంగా శనీశ్వరుల వారికి నవగ్రహ ఆలయంలో నేరేడు పండు నల్ల నువ్వులు కలిపి నివేదించాలి. అలాగే శని త్రయోదశి సందర్భంగా నీళ్లలో నువ్వులు మినుములు కలిపి నువ్వులు మినుములు కలిపిన నీళ్లు రావి చెట్టు మొదట్లో పోసి చెట్టు చుట్టూ 26 ప్రదక్షిణాలు చేయాలి. అలాగే ఈరోజు శని త్రయోదశి సందర్భంగా 900 గ్రాముల నల్ల నువ్వులు ఎవరైనా బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి. అలాగే ఈరోజు శని త్రయోదశి సందర్భంగా రావి చెట్టు మొదట్లో పంచదార కలిపిన పాలు పోసి తడిసిన మట్టిని నుదుటన తిలకంలా ధరించాలి. ఇలా చేస్తే కూడా శనీశ్వరుల వారి యొక్క అనుగ్రహం ద్వారా శని దోషాలను తొలగింపజేసుకొని మనకు వచ్చే అన్ని రకాలైనటువంటి సమస్యల నుండి సులభంగా బయటపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే ఈరోజు శని త్రయోదశి సందర్భంగా ఈశ్వరుడిని సుగంధ ద్రవ్యాలతో అభిషేకించాలి లేదా చెరకు రసంతో అభిషేకించాలి. సుగంధ ద్రవ్యాలు లేదా చెరకు రసంతో శివాభిషేకం చేస్తే ఈరోజు శనీశ్వరుల వారి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అలాగే తెల్లటి అన్నంలో నల్లటి నువ్వులు కలిపి శనీశ్వరుల వారికి నివేదించి నవగ్రహ ఆలయంలో శని విగ్రహం దగ్గర గుగ్గిలం పొగవేయాలి. ఇలా చేస్తే కూడా శని దోషాలు తొలగింపజేసుకుని అన్ని సమస్యలు అధిగమించవచ్చు. అలాగే ఈరోజు శని త్రయోదశి సందర్భంగా అరటి ఆకులో కొద్దిగా పెరుగన్నం ఉంచి ఎవరికైనా దానంగా ఇవ్వాలి. అలాగే పచ్చకర్పూరం కొద్దిగా తీసుకొని ఆ పచ్చకర్పూరాన్ని కుంకుమలో కలిపి దాన్ని నుదుటిన తిలకంలా ధరించాలి. ఇలా చేస్తే కూడా శని యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొంది అన్ని సమస్యలు అధిగమించవచ్చు. అలాగే ఈరోజు ప్రత్యేకంగా శని త్రయోదశి సందర్భంగా రావి చెట్టు లేదా వేప చెట్టు మొదట్లో ఉన్నటువంటి పుట్ట దగ్గరకు వెళ్ళాలి. ఎక్కడైనా సరే రావి చెట్టు మొదట్లో కానీ వేప చెట్టు మొదట్లో కానీ పుట్టలుంటే ఈరోజు శని త్రయోదశి సందర్భంగా ఆ పుట్టల దగ్గరకు వెళ్ళి ఆ పుట్టలు దర్శించి ఆ పుట్టల దగ్గర పాలు వడపప్పు నివేదించాలి. ఇలా చేస్తే శని అనుగ్రహం ద్వారా సమస్యల నుంచి తొందరగా బయటపడవచ్చు. అలాగే ఈరోజు రావి చెట్టు మొదట్లో తూర్పు దిక్కులో లవంగాలు ఉంచాలి. శని త్రయోదశి సందర్భంగా రావి చెట్టు మొదట్లో తూర్పు దిక్కు వైపు లవంగాలు ఉంచితే శనీశ్వరుడు వారి యొక్క అనుగ్రహం ద్వారా అన్ని సమస్యలు అధిగమించవచ్చు. అలాగే ఈరోజు
ఉప్పుతో శని విగ్రహానికి అభిషేకించాలి. నవగ్రహ ఆలయంలో శని విగ్రహం మీద ఉప్పుతో అభిషేకం చేయాలి. ఇలా చేస్తే కూడా శనీశ్వరుల వారి యొక్క అనుగ్రహం ద్వారా అన్ని సమస్యల నుంచి తొందరగా బయటపడవచ్చు. అలాగే ఈరోజు అరటి చెట్టు దగ్గరకు వెళ్ళి పాలల్లో పంచదార కలిపి, పంచదార కలిపిన పాలు అరటి చెట్టు మొదట్లో పోయాలి. అరటి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే కూడా శని యొక్క అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు వీలైతే కాళీమాతకు సంబంధించిన ఆలయం ఏదైనా ఉంటే ఆ ఆలయానికి వెళ్ళి కాళీమాతను దర్శించండి. శని త్రయోదశి నాడు కాళీమాతను దర్శించి కాళీమాత ఆలయంలో కుంకుమను ధరించడం ద్వారా కూడా సకల శనిగ్రహ దోషాలు తొలగింపజేసుకొని అన్ని సమస్యలకు చక్కటి పరిష్కార మార్గం లభిస్తుంది. అలాగే ఈరోజు గృహంలో సుందరాకాండ పూజా మందిరంలో ఉంచి దానికి చక్కగా పుష్పాలతో అలంకరణ చేసినట్లయితే కూడా శని దోషాలను తొలగింపజేసుకొని అన్ని సమస్యల్లో అధిగమించవచ్చు. అలాగే ఈరోజు 7 ఒత్తులు తీసుకొని ఆ 7 ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగా చేసి నవగ్రహ ఆలయంలో శని విగ్రహానికి సమీపంలో ఒక దీపాన్ని వెలిగించండి. ఇలా చేస్తే శని యొక్క అనుగ్రహం ద్వారా అన్ని సమస్యల నుంచి తొందరగా బయటపడవచ్చు. అలాగే ఈరోజు శని త్రయోదశి సందర్భంగా పచ్చి కానుగ నూనెలో ఒక లవంగం వేసి ఆ నూనెను హనుమంతుల వారి ఆలయంలో సమర్పించండి. పచ్చి కానుగ నూనెలో లవంగం వేసి ఆ నూనె హనుమంతుడి ఆలయంలో దీపారాధనకు సమర్పిస్తే కూడా శని త్రయోదశి సందర్భంగా శని యొక్క అనుగ్రహాన్ని పొంది అన్ని సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈరోజు కంబళి ఎవరికైనా దానంగా ఇస్తే చాలా మంచిది. కంబళి దానం ఇస్తే కూడా శని యొక్క అనుగ్రహానికి పాత్రలై సమస్యలను అధిగమించవచ్చు. అలాగే ఈరోజు శని త్రయోదశి సందర్భంగా నల్ల ద్రాక్ష పండ్లు, కొద్దిగా ఇంగువ, ఆవపిండితో చేసిన పదార్థాలు వీటన్నిటినీ సాయంత్రం 6 గంటల ప్రాంతంలో రావి చెట్టు మొదట్లో ఉంచండి. నల్ల ద్రాక్ష పండ్లు, కొద్దిగా ఇంగువ, ఆవపిండితో చేసిన పదార్థాలు సాయంత్రం 6 గంటలకు రావి చెట్టు మొదట్లో ఉంచితే కూడా శనీశ్వరుల వారి యొక్క అనుగ్రహానికి పాత్రలై వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంభవించే ఆటంకాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈరోజు రావి చెట్టు కింద ఒక విస్తరిని ఉంచి ఆ విస్తరిలో నల్ల నువ్వులను ఉంచి ఆ నల్ల నువ్వుల మీద ఒక నలుపు రంగు వస్త్రాన్ని కప్పి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసినట్లయితే పరిపూర్ణంగా జాతక చక్రంలో ఎటువంటి శని దోషాలున్నా సరే ఆ శని దోషాల నుంచి సులభంగా బయటపడటానికి, కార్యసాధకుడైనటువంటి శని యొక్క అనుగ్రహాన్ని పొందటానికి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేషంగా రాణించడానికి శని త్రయోదశి నాడు చేసే ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సకల గ్రహచార శనిగ్రహ దోషాలు తొలగింపజేసుకోవాలంటే ఒక విస్తరాకులో ఈరోజు నల్ల నువ్వులు ఉంచండి. వాటి మీద ఒక నలుపు రంగు వస్త్రాన్ని కప్పి రావి చెట్టు మొదట్లో ఉంచేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసేయండి. ఈ పరిహారం మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే శని త్రయోదశి సందర్భంగా ఈరోజు మీ గృహంలో పశ్చిమ దిక్కులో ఒక ప్రమిదను ఉంచి ఆ ప్రమిదలో నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు వేసి ఒక దీపాన్ని వెలిగించండి. అలా చేస్తే కూడా శని అనుగ్రహం ద్వారా సమస్యల నుంచి తొందరగా బయటపడవచ్చు. అలాగే ఈరోజు గృహంలో దక్షిణ దిక్కులో గేదె నెయ్యి, నువ్వుల నూనె, ఆముదం ఈ 3 కలిపి పోసి 3 ఒత్తులు వేసి ఒక దీపం పెట్టండి. అలా చేస్తే కూడా శని యొక్క అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. శని అనుగ్రహాన్ని పొందాలంటే ఈరోజు శని త్రయోదశి సందర్భంగా గృహంలో పశ్చిమ దిక్కులో, దక్షిణ దిక్కులో ప్రత్యేకమైన దీపాలు వెలిగించండి. కార్యసాధకుడైనటువంటి శని యొక్క అనుగ్రహం ద్వారా అన్ని సమస్యలు అధిగమించి ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందండి. ఇవి ఈనాటి భవిష్యవాణి కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. రేపటి భవిష్యవాణి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.